ఇవాళ నేను మటన్ పాయ హోల్ లెగ్ పీసెస్తో కర్రీ చేసుకుంటున్నాను. ముందుగా లెగ్ పీసెస్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని ఒక 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగుతున్నప్పుడు 2 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే 2 లవంగాలు కూడా వేసుకుని వేపించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని. ఈ మటన్ లెగ్ పీసెస్ తోటి అందరూ పాయ కింద చేసుకుంటారు, కానీ నేను ఎప్పుడు కూడా ఇలా కర్రీ కిందనే వండుతానన్నమాట. దీనికి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసుకున్న మటన్ లెగ్ పీసెస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ధనియాలు కలిపి పొడి చేసుకున్నాను. ఆ పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, పసుపు, 2.5 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 500 ml వాటర్ వేసుకుని ఒక 20 విజిల్స్ వచ్చేంత వరకు ఈ లెగ్ పీసెస్ని ఉడికించుకోవాలి. ఎంత ఎక్కువ ఉడికించుకుంటే అంత మెత్తగా ఉంటాయి లెగ్ పీసెస్ అనేవి. విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేస్తే లెగ్ పీసెస్ అనేవి హార్డ్ అయిపోతాయి అన్నమాట. అందుకే విజిల్స్ అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చాలా బాగా కుక్ అయ్యాయి లెగ్ పీసెస్ అనేవి స్మూత్గా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం పిండుకోవాలి. ఒక్కసారి పిండితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టించుకుని కూర దగ్గర అయ్యేంత వరకు ఎగిర్చుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గరగా అయ్యింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొరియాండర్ వేసుకోవాలి ఫైనల్గా. అంతే, ఎంతో టేస్టీ అయిన మటన్ పాయా కర్రీ రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి, చపాతీలోకి అలాగే పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.